వెల్కమ్ టు మై ఛానల్ కోజీ స్నిప్పెట్స్ బై శ్వేత. పులిహార అంటే చింతపండుతో మాత్రమే అనుకుంటున్నారా? ఒక్క నిమ్మకాయతో కమ్మగా పుల్లగా గుమగుమలాడే నిమ్మకాయ పులిహార చేద్దాం రండి. 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పులిహార. ముందుగా తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా గీ కూడా వేసుకోవాలి. అందులోనే పీనట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత కొద్దిగా క్యాష్యూ వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు. వెంటనే తీసేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తరువాత ఆవాలు బాగా వేయించుకోవాలి. శనగపప్పు వేయించుకోవాలి. మినప్పప్పు మరియు అల్లం ముక్కలు కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొని బాగా వేయించాలి. అవన్నీ వేగాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత దానిలో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. రైస్ చల్లారింది మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే మనకి పలుకు పలుకుగా వస్తుంది. లేకపోతే ముద్దగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది పులిహార. అంతా బాగా మిక్స్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. యాడ్ చేశాక అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కావాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనకు ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పులిహార నిమిషాల్లో తయారైపోయింది. ఇది కూడా మన నైవేద్యాలలో పెట్టడానికి చాలా బాగుంటుంది. మన పిల్లల స్కూల్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. ఎప్పుడైనా కూరలు వండే టైం లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నాకు మా పిల్లలకి ఈ నిమ్మకాయ పులిహార అంటే చాలా ఇష్టం. ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రెసిపీ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.